ఇక్కడ మళ్ళా బడా బడా కార్పొరేట్లకు ఓ అంబానీకో అదానీకో ఒక మెగా కృష్ణారెడ్డికో ఈ భూములు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అగైన్ రియల్ ఎస్టేట్. హి హాజ్ నాట్ డన్ ఎనీథింగ్. ఈ 2.5 సంవత్సరాల రేవంత్ పాలనలో హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పేదలకు కట్టింది లేదు. కూల్చిన బతుకులు ఉన్నాయి, కూల్చిన ఇండ్లున్నాయి తప్ప హి హాజ్ నాట్ బిల్ట్ ఎ సింగిల్ హౌస్ ఇన్ హైదరాబాద్. ఒక్క ఇల్లు కట్టలేదు. కూల్చిన ఇండ్లే తప్ప, కూల్చిన బతుకులే తప్ప రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా హైదరాబాద్ లో కట్టలేదు. మా చెల్లె ఫుట్బాల్ గురించి గుర్తు చేస్తుంది. ఫుట్బాల్ అంటే గుర్తొచ్చింది. ఇవాళ పిల్లలు చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ పెన్షనల్ బెనిఫిట్స్ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. రైతులకు రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. గురుకుల పాఠశాలల్లో పేద పిల్లలకు అన్నం పెట్టు కడుపు నిండా అంటే పురుగుల అన్నం పెట్టి 160 మంది పిల్లలు చనిపోవడానికి కారణమైనాడు. మాట్లాడితే డబ్బులు లేవు, నన్ను కోసుక తింటారా అంటాడు. మరి డబ్బులు లేకపోతే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆటలు, మెస్సీని తెచ్చి ఫుట్బాల్ ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి? అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టావు? ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఇంకో ప్యాలెస్ కట్టుండు రేవంత్ రెడ్డి. 100 కోట్ల రూపాయలతో ఆయన క్యాంప్ ఆఫీస్ కడుతున్నాడు. ఎంసీహెచ్ఆర్డీలో 100 crores పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో సీఎం క్యాంప్ ఆఫీస్ కడతా ఉన్నాడు. డిప్యూటీ సీఎం 5 కోట్లు ఖర్చు పెట్టి 3వ క్యాంప్ ఆఫీస్ కట్టాడు. మొన్న 20,000 కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. మూసీ ప్రాజెక్టు పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే నువ్వు నీ జేబులు నింపుకోవడానికి కమిషన్ల కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నావు తప్ప పేదలకు ఇవ్వమంటే డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. లెట్స్ కమ్ టు ద సబ్జెక్ట్. సరే, వాట్ ఎవర్. ఈరోజు మూసీ సుందరీకరణ నోబడీ ఈజ్ అపోజింగ్, ఈవెన్ బీఆర్ఎస్ ఈజ్ నాట్ అపోజింగ్. మేము అంటున్నది ఒక్కటే. మా సుధీర్ అన్న డీటెయిల్ గా చెప్పాడు, కృష్ణారావు గారు చెప్పారు, మా సబితక్క చెప్పింది. నేను ఒక్కటే మేము కోరుతున్నాం, నువ్వు ఎస్టీపీలు కట్టి మురికి నీరు రాకుండా చెయ్యి. కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి పైప్ లైన్ వేసి గోదావరి నీళ్లను మూసీలో ప్రవహింపచేయి. ఆల్రెడీ మేము కాళేశ్వరం కట్టినాం. పక్కనే కొండపోచమ్మ సాగర్ హైదరాబాద్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక పైప్ లైన్ వేసి ఆ గోదావరి నీళ్లు మూసీలో వదిలేయి. స్వచ్ఛమైన గోదావరి నీళ్లు ప్రవహిస్తాయి. మూసీలోకి మురికిపోకుండా చేయి, దానికి మేము సపోర్ట్ చేస్తాం. ఎస్టీపీలు కట్టు, దానికి మేము సపోర్ట్ చేస్తాం. యు డూ. మూసీ మురికి పాలదోరడానికి నువ్వు ఏం చేసినా బీఆర్ఎస్ సహకరిస్తుంది, హైదరాబాద్ ప్రజలు సహకరిస్తారు, మా ఎంపీఆర్ కూడా సహకరిస్తారు.